హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ జున్ను అయితే తయారు చేసుకోబోతున్నాం. జున్ను బాల్ లేకుండా, ఇక్కడ కోడిగుడ్డు వేయకుండా. ఈ జున్ను తయారు చేసిన తర్వాత ఇది తినేటప్పుడు మాత్రం చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది. అలానే ఇలా పీసెస్ లాగా కూడా వస్తాయి అన్నమాట. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని స్టెప్స్ ఉంటాయి, అవన్నీ ఫాలో అయితే మీకు కూడా ఇంత టేస్టీగా సేమ్ జున్ను పాలు ఎలాగైతే ఫస్ట్ రోజు ఈ జున్ను ఎలాగైతే ఉంటుందో అలానే ఉంటుంది అనమాట. ఇప్పుడు అస్సలు మిస్ అవ్వకుండా మొత్తం వీడియో చూసేయండి. ఒక పావు కప్పు బెల్లం తీసుకోవాలి. ఇలా తురుముకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. బాగా స్వీట్ ఉన్న బెల్లం తీసుకోవాలి, ఉప్పు బెల్లం అయితే తీసుకోవద్దు. ఈ జున్ను తయారు చేసుకోవడానికి ఇక్కడ చూపిస్తున్నాం చూడండి, మిల్క్ జున్ను పౌడర్ అన్నమాట. ఇక్కడ క్లియర్ గా చూపించాను కదా, ఇదే అన్నమాట. ఈ పౌడర్ అనేది ఒక ప్యాకెట్ అయితే మనకి దీంట్లో పట్టిద్ది అనమాట. ఇప్పుడు ఈ బెల్లాన్ని కూడా ఈ పాలల్లోనే మొత్తం కూడా బాగా కలిసేటట్టు ఇలా చేత్తో కలుపుకున్న తర్వాత ఈ పౌడర్ మొత్తం కూడా ఒక ప్యాకెట్ అంతా కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చేత్తోనే బాగా కలిసేటట్టు మళ్ళీ కలుపుకోవాలి. ఇక్కడ ఉండలు అనేది వస్తాయి, ఏ ప్రాబ్లం లేదు. వెంటనే అలా కలుపుకుంటూ ఉంటే ఉండలు అనేది కరిగిపోతుంది.